హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. చాలా మంది రైతులు మేజర్గా ఇబ్బంది పడేది ఏమంటే బ్యాక్టీరియల్ బ్లైట్. బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ చేయడానికి 28 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏమంటే మేజర్లీ మీ తోటలో గాలి ఎక్కువ ఫోర్స్తో రాకూడదు. సో మేజర్లీ ఏమంటే బ్యాక్టీరియల్ బ్లైట్ ఎట్లా వస్తుంది? జాంతోమోనాస్ ఆక్సినోపోడిస్ అని ఒక బ్యాక్టీరియా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, ఉక్కపోత ఉన్నప్పుడు గాలి ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే లీఫ్ మీద, ఫ్రూట్ మీద ఈ జాంతోమోనాస్ ఆక్సినోపోడిస్ అనే ఒక బ్యాక్టీరియా చేరి అక్కడ ఉండే టిష్యూని డ్యామేజ్ చేసి ఆయిల్ స్పాట్స్గా మారి కాయ పగిలిపోతుంది. సో ఈ ప్రాబ్లంని తగ్గడానికి చాలామంది మన పొలాలకి ఫెన్సింగ్ వేసుకుంటాం తప్ప బయో ఫెన్సింగ్ వేసుకో. బయో ఫెన్సింగ్ అంటే ఏమి? మామూలుగా ఈ చెట్లతో కట్టెలతో వేసుకునేదాన్ని బయో ఫెన్సింగ్ అంటారు. ఎలా వేసుకోవాలా? సో బ్యాక్ స్క్రీన్లో రన్ అవుతాను చూసారా, అది అవిసి గింజలతో దానిమ్మ తోట చుట్టూ దాదాపు 20 feet హైట్ వరకు ఆ చెట్లు పెరిగి ఆ తోటలో వచ్చి గాలిని ఫోర్స్ని ఆపుతుంది. గాలి ఫోర్స్ని ఆపిందనుకో ఆటోమేటిక్గా మన తోటలో బ్యాక్టీరియా బ్లైట్ ఏదైనా ఒక చెట్టుకు వచ్చి, వీక్ ఉండే చెట్టుకు వచ్చి ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ట్రావెల్ అవ్వాలంటే దానికి గాలి అవసరం. సో చాలా మంది నేను తోటలో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చెప్పే పని ఏం చేయాలని చెప్పేది ఏమంటే బయో ఫెన్సింగ్ వేసుకోండి. బయో ఫెన్సింగ్ దేంతో వేసుకోవాలా? ఫస్ట్ అవిసితో వేసుకోండి, దుబాయ్ టెక్తో వేసుకోండి, సరుగుడుతో వేసుకోండి, ఫోర్త్ బ్యాంబోస్తో వేసుకోండి. ఒక అవిసి తప్పించి సరుగుడు, దుబాయ్ టెక్, బ్యాంబోస్ చాలా టైం తీసుకుంటాయి, ఎందుకంటే గ్రో అప్ అవ్వడానికి. అవిసితో వేసుకుంటే ఫాస్ట్గా అండ్ లో బడ్జెట్, లో కాస్ట్లో అయిపోతుంది మీకు. సో అది అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు దానిమ్మ చుట్టూ వేసుకోవడం వల్ల గ్రోత్ హెవీగా వచ్చి అప్ టు 20 feet వరకు వెళ్తుంది. మీకు గాలి ఫోర్స్ని ఆపుతుంది. మీ తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ని అదుపులో చేయడానికి ఇదొక మార్గం. సో ఎప్పుడైనా మీ ఊర్లో కంటిన్యూస్గా 3 నుంచి 5 పంటలు తీసుకున్న ఒక ఫార్మర్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది ఒకసారి ట్రై చేయండి. మీ ఏరియాలో, మీ ఊర్లో మీకు తెలిసిన ఒక ఫార్మర్ కంటిన్యూస్గా సక్సెస్లో ఉన్నాడు, ఒక 3 నుంచి 5 పంటలు అనుకుంటే తోట ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100% ఆ రైతు తోట ఎట్లుంటుందంటే కొండల మధ్య, గుట్టల మధ్య, ఊర్ల మధ్య, ఇండ్ల మధ్య, చెట్ల మధ్య ఉంటుంది. అలా ఉండే ఆ తోటకి గాలి ద్వారా సంక్రమించే ఈ బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. వచ్చినా కానీ స్ప్రెడ్డింగ్ చాలా తక్కువ ఉంటుంది. స్ప్రెడ్డింగ్ తక్కువ ఉండడం వల్ల ఇది ఏ మందులు కొట్టినా కానీ తొందరగా కంట్రోల్లో వచ్చి పంట సక్సెస్ఫుల్గా తీసుకుంటాడు. ఆ ఏరియాలో చాలా మంది రైతులు ఫెయిల్ అయ్యారు, కానీ ఈ ఫార్మర్ ఫెయిల్ అయ్యారు. సో మీరు బ్యాక్ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం ఫెన్సింగ్ వేసుకుంటే గాలి ఫోర్స్ని ఆపచ్చు. సో లో బడ్జెట్లో అయిపోతుంది. సో పోల్స్ ఏమో 20 అడుగులు, 30 అడుగులు, 20 అడుగులు, 15 అడుగులు పోల్స్ వేసి దాన్ని మన గ్రీన్ మ్యాట్ కొట్టి ఆ గాలి ద్వారా ఫోర్స్కి అన్నీ పడిపోయి హై బడ్జెట్ అయిపోయి, ఇలాంటివి కాకుండా లో బడ్జెట్లో ఫస్ట్ మన తోట చుట్టూ అవిసితో ఫెన్సింగ్ వేసుకొని
అవిస్తో పాటు బ్యాంబోస్ కానీ సరుగుడు కానీ దుబాయ్ టెక్ కానీ వేసుకొని గాలిని మన తోటలో ఎంటర్ కాకుండా చూసుకుంటే మనం చాలా రోగాల్ని కంట్రోల్ చేసినట్లు అవుతుంది. ఎక్స్పెషల్లీ బ్యాక్టీరియల్ బ్లైట్. గాలి ఫోర్స్ మీ తోటలో బాగా పోకుండా ఆపండి. ఎప్పుడైనా కానీ దానిమ్మ తోటలు ఇబ్బంది పడేది ఓపెన్ ఫీల్డ్గా ఉండి విపరీతమైన గాలి వీచే ప్రదేశాల్లో దానిమ్మ తోట ఉందనుకో చాలా ఇబ్బంది పడతారు రైతులు. రోగాలు ఎక్కువ వస్తాయి. సమ్మర్లో వేడి గాలులు ఎక్కువ వస్తాయి. వర్షం పడిన ఆవిరి తర్వాత ఆవిరి గాలులు ఎక్కువ ఉంటాయి. ఆవిరి గాలిలోనే మన బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ వస్తుంది చెట్టుకి. దానివల్ల స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. మందులు కొట్టినా కానీ కంట్రోల్లో రాదు. సో ఈ విధంగా మీరు బయో ఫెన్సింగ్ వేసుకుంటే మీ తోటలో డిసీజెస్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోమ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.